బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక నిందితుడైన ప్రభాకర్ రావుకు ప్రొక్లైమ్ నోటీసులను జారీ చేశారు. ప్రభాకర్ రావు ఇంటికి నోటీసులు అంటించారు. జూన్ 28 లోపు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. హాజరు కాకుంటే అఫెండర్ గా కోర్టు ప్రకటిస్తుందని పోలీసులు నోటీసుల్లో తెలిపారు. కోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావు ఆస్తులను జప్తు చేయనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణకు హాజరైతేనే ఈ కేసు ఒక కొలిక్కొచ్చే ఛాన్స్ ఉంది. ప్రభాకర్ ఇంటికి నోటీసులు అంటించిన తర్వాతే బహిరంగంగా ప్రకటించనున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావుకు ప్రొక్లైమ్ నోటీసులు జారీ చేశారు. ఈ ప్రొక్లైమ్ నోటీసులు జారీ చేసి ఒకవేళ అఫెండర్ గా ప్రకటిస్తే అంటే ఎటువంటి పరిణామాలు ఉంటాయి? కొద్దిసేపటి క్రితమే జూబ్లీ హిల్స్ పోలీసులు తారామతి బారామతి ఆపోజిట్లో ఉన్నటువంటి ప్రభాకర్ రావు విల్లాకి రావడం జరిగింది. ప్రొక్లైమ్ నోటీసులు ఆయన నివాసానికి అంటించారు. ఎందుకంటే ఆయన జూన్ 20 తారీఖు లోపు నాంపల్లి కోర్టు ముందు హాజరు కావాలని చెప్పేసి ఇప్పటికే కోర్టు ఆదేశించింది. కాబట్టి ఆ నోటీసులని ఆయన నివాసానికి అంటించి వెళ్ళడం జరిగింది. అలా కుటుంబ సభ్యులుంటే వారికి కూడా సమాచారం ఇచ్చి ఉంటారు. అయితే లోపలికి ఎవరిని అలౌ చేయట్లేదు. పోలీసులు కొద్దిసేపటి క్రితమే లోపల వాళ్ళ నివాసం ఏదైతే విల్లా నెంబర్ 30కి సంబంధించిన ఆయన విల్లాకి అంటించేసి ఇక్కడ నుంచి వెనుదిరిగి వెళ్ళిపోవడం జరిగింది. అయితే పేపర్లో కూడా ప్రకటన ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది. అయితే ఇన్ని రోజుల పాటు కావాలనే ఈ కేసు నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినప్పటికీ కూడా దాన్ని కూడా బేఖాతరు చేస్తూ ఆయన ఇండియాకి రాకుండా అమెరికాలోనే తలదాచుకొని ఉండడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రొక్లైనర్ నిందితుడిగా ఆయనని ప్రకటించాలని చెప్పేసి కూడా నాంపల్లి కోర్టులో జనవరిలో పోలీసులు పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ను రిసీవ్ చేసుకొని నిన్న ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రభాకర్ రావు కావాలనే ఉద్దేశపూర్వకంగా కేసు నుండి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పేసి పోలీసులు గట్టి వాదనలు వినిపించడంతో ప్రొక్లైమ్కి సంబంధించిన అంటే ప్రకటిత నిందితుడుగా ప్రభాకర్ రావుని జూన్ 20 తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఆయన రాకుంటే ఆయన ఆస్తులు ఈ హైదరాబాద్లో కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో ఆయన ఆస్తులకు సంబంధించి పూర్తిగా జప్తు చేసే అధికారం కూడా అంటే కోర్టు అనుమతితో పోలీసులకు వచ్చే అవకాశం ఉంది. ఆయన విచారణకు రావట్లేదు కాబట్టి ఆయనకు సంబంధించిన ఆస్తులన్నిటిని కూడా పోలీసులు జప్తు చేసి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ప్రభాకర్ రావు కేసు విచారణకు వస్తేనే ఈ కేసులో చిక్కుముడులు అన్నీ వీడే అవకాశం ఉంది. ఎందుకంటే అందరినీ అరెస్ట్ చేశారు. ప్రభాకర్ రావు అరెస్టే ఇంకా పెండింగ్ ఉంది కాబట్టి ఈ కేసులో ఆయననే చాలా కీలకమైన నిందితుడిగా ఉన్నాడు. ఆయన విచారణను తప్పించుకొని అమెరికాలో తలదాచుకుంటున్నాడు. అనారోగ్య కారణాల పేరుతో చెప్పేసి అమెరికాలోనే ఉండిపోవాలని చెప్పేసి కూడా చూస్తున్నాడు. కానీ పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభాకర్ రావుని ఇండియాకి రప్పించేటువంటి ప్రయత్నాలు ఏవేవి ఉన్నాయో వాటి అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు పోలీసులు. థ్యాంక్ యూ.